ఓం 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 స్థిర సుఖమాసనం అనగానే ఆ ధ్యానానికి కావలసిన ఆసనం, పొజిషన్, పోస్చర్లో కూర్చోవాలి. కనులు మూసుకొని ఉండాలి. ఈ ఆసనం మొన్న వేసినట్టు, గత వారం వేసినట్టు స్మృతి నుంచి అక్కర్లేదు. స్మృతిలోకి వెళ్ళం. మనసు ఖాళీగా ఉంది. ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా, కుంగ్రత్తగా ధ్యానానికి తయారై కూర్చున్నాం. మనసు లేదు. ఒక్కసారి 1 మినిట్ ఎవరికి వారమే అహమస్మి ధ్యానం చేస్తాం. అహమస్మి. మనసు ఎలా ఉంది? థాట్లెస్, నిశ్చలంగా, ఏ కదలిక లేని జలరాశి వలెనున్నది. ఇప్పుడు ఒక దృష్టాంతంతో మనస్సును పరిశీలించడం, విట్నెసింగ్ ద మైండ్ చేస్తాం. భావించండి. కనులు మూసుకొనియే మీరు ఒక నదీ తీరమున నిలిచియున్నారు. నేను నదీ తీరంలో నిలిచియున్నాను. నదిలో దిగల, ఒడ్డున నిలుచుని గమనిస్తూ ఉన్నాను. చూడడం వేరు, గమనించడం వేరు. జాగ్రత్తగా గమనిస్తున్నాను. ఆ నదిలో ప్రవాహం. నది అంటేనే ప్రవాహం. ప్రవాహము గలదు. There is a flow in the river. I am not in the river.
I am on the bank, just witnessing the flow of the river. ఇది దృష్టాంతం. దీనిని దార్ష్టాంతికానికి అప్లై చేస్తాం. I am witnessing. గమనిస్తున్నాను. అదిగో పువ్వులు వస్తున్నాయి. అదిగో కట్టె పుల్లలు వచ్చాయి. అదిగో ఎండుటాకులు పోతున్నాయి. అదిగో దుర్గంధపూరితమైన మురికి ప్రవాహంలో పోతోంది. అదిగో ఎవరో వేసిన వాసన భరితమైన పూలదండ పోతోంది. అదిగో పెద్ద దొంగ కొట్టుకొని పోతోంది. అదిగో చనిపోయిన ఒక జంతువు శరీరం కొట్టుకొని పోతోంది. అదిగో ఏమీ లేకుండా నీరు మట్టుకే పోతుంది. ఇవన్నీ ఏంటి? ఏమిటి? ప్రవాహంలో విషయములు. The content of the flow. The content is manifold. రకరకములైన కంటెంట్, విషయాలు వస్తున్నాయి, పోతున్నాయి. ఏది నిలవల, ఏది నిలవల. ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. మధ్యలో కొంచెంసేపు వస్తువులు లేవు, మళ్ళీ వస్తున్నాయి. చిన్న పెద్ద, చిన్న పెద్ద స్పష్టంగా తెలుస్తున్నాయి, అస్పష్టంగా ఉంది. వీటన్నిటినీ ఒడ్డుననున్న నేను దర్శిస్తున్నాను, గమనిస్తున్నాను. చేస్తున్నారా ఈ ధ్యానం? ఒడ్డుననున్నారు, ప్రవాహాన్ని దర్శిస్తున్నారు. ఇక్కడ రెండున్నాయి. ఒకటి ప్రవాహము, కంటెంట్, ద ఫ్లో అండ్ ద విషయాలు ఇన్ దట్. ద అదర్ ప్రవాహంతో ఏ సంబంధము లేక తడి అవలే, నీళ్ళల్లో దిగలే, చల్లగా ఉన్నాయో లేదో తెలియలే, కొట్టుకుపోలే. అలా ఒడ్డున నిలిచి గమనిస్తున్న సాక్షి. Can you clearly see two things?
the flow and the content on one side, దానిని చూస్తున్న సాక్షి అయిన ఏ సంగము లేని నేను. ఇదే ప్రవాహము సాక్షి. ప్రవాహము సాక్షి. Just do it for a moment with the drishtanta. Then we will take it to the darshtantika. What is exemplified, we will see later. Look at this example for a minute. Distinguish the two. What? The content of the river and the flow of the river. Number two, the witness of the river who is totally unattached, అసంగమైన చూస్తున్న నేను. జస్ట్ ఈ భావన ఒక నిమిషం పాటు చేయండి. ప్రవాహము సాక్షి. ప్రవాహము నేను కాదు, సాక్షి నేను. ప్రవాహము సాక్షి. ప్రవాహము పోతుంది, అది దాని ధర్మం, ఆగదు. నేను పోను, కొట్టుకుపోను. ప్రవాహంతో సంగం లేదు సాక్షిని. నౌ డూ ఫర్ అ మినిట్. ప్రవాహము సాక్షి. ప్రవాహానికి నేను సాక్షి. అహం సాక్షి. అహం సాక్షి. అహం సాక్షి ఫర్ ద ప్రవాహ. అనుభవానికి వస్తోందా? నేను సాక్షిని. ప్రవాహ is constant moment, certain content. ఇది దృష్టాంతం. ఈ దృష్టాంతాన్ని మనసును చూచే ప్రయత్నం చెయ్యాలి. 2 రోజుల క్రితం ఏం చెప్పుకున్నాం? ఇదం శరీరం, అహం సాక్షి. ఐఎమ్ నాట్ ద బాడీ. ఇదం శరీరం, ఇదం టేబుల్, ఇదం ల్యాప్టాప్, ఇదం పెన్, ఇదం వృక్ష. అలాగే ఇదం శరీరం, అహం సాక్షి. ఇదం శ్వాస, ప్రాణః. ఇదం ప్రాణః, అహం సాక్షి. టుడే వాట్ am I doing? ఏం చేస్తున్నాం? ఇదం మనః, అహం సాక్షి.
ఇదం మనః. వాట్ ఈస్ దట్ మైండ్? సంకల్పముల ప్రవాహం. సంకల్పముల ప్రవాహమే మనసు. ఈ ప్రవాహంలో పెద్ద పెద్ద వస్తూ ఉంటాయి, చిన్ని చిన్ని వస్తూ ఉంటాయి, అందమైన వస్తూ ఉంటాయి, కుళ్ళిన వస్తూ ఉంటాయి, మంచి అనుభవాలు ఉంటాయి, చెడు అనుభవాలు ఉంటాయి, సుఖాలుంటాయి, దుఃఖాలుంటాయి. ఇంకోసారి ఏది ఉండదు. ఎప్పుడు నేను నిద్రలో ఉంటే ఏది లేదు. ఇటువంటి మనసును పరిశీలిస్తున్నాను. ఎలా? సాక్షిగా. ఇదం మనః అహం సాక్షి. అయ్యా, నీటి ప్రవాహాన్నైతే సులభంగా చూడొచ్చు. బయట ఉన్నది, ఇది బయట లేదు గదా, ఎలా చూడాలి? అది ప్రశ్న. కనులు మూసుకొని మీ మనసును దర్శించండి. దర్శిస్తే చిన్న పెద్ద సంకల్పం వస్తోంది. ఇంకా పూర్తిగా అమనీభావం కాలేదు. ఆ సంకల్పాలను సాక్షిగా దర్శించాలి. సంకల్పం రావడం, ప్రవాహంలో వస్తువులు కంటెంట్ ఉండడం సహజం. ధ్యానంలో లేనప్పుడు మనస్సులో ఏవో సంకల్పాలుంటాయి. ధ్యానంలో ఉంటే ప్రయత్నపూర్వకంగా సంకల్పాలను పక్కన పెట్టేసాం. అప్రయత్నంగా నిశ్శబ్దమైన మనస్సులోను. ధ్యానం పోగానే, ధ్యానం ఆగిపోగానే సంకల్పాలు వచ్చేస్తాయి. అది నైజం. ఆ సంకల్పాలను దర్శించడం. అంతరేంద్రియమైన మనస్సు కూడా ఇదం శరీరంలాగా, ఇదం ప్రాణః లాగా, ఇదం మనః. ఎలా చూడాలి అనే ప్రశ్న కాదు. చూడడం అలవాటు చేసుకోవాలి. ధ్యానం అయిన తరువాత మనస్సనే సంకల్పాల ప్రవాహాన్ని నేను సాక్షిగా, దాంట్లో మునిగిపోకుండా, అంటుకోకుండా, కొట్టుకుపోకుండా, అన్ఇన్వాల్వ్డ్ విట్నెస్. నౌ ట్రై ఫర్ ఎ మినిట్. ఇదం మనః. ఇది సంకల్పాల పుట్ట. అహం సాక్షి. ఇదం మనః అహం సాక్షి. ఇదం మనః అహం సాక్షి. ఇప్పుడు సంకల్పాలు ఉన్నాయా? ఇప్పుడు లేవు. అంటే నిశ్చలంగానున్నటువంటి నీటిని దర్శించినట్టు దర్శించండి. ఫ్లో ఉంటే ఫ్లోని దర్శించండి. వెదర్ దేర్ ఇస్ ఫ్లో ఆర్ స్టిల్నెస్, యు ఆర్ ద విట్నెస్. యు ఆర్ నాట్ ద స్టిల్నెస్, యు ఆర్ నెయిదర్ ద ఫ్లో. ఆ ప్రవాహము కాదు, ఆ నిశ్చలత మీరు కాదు. వాటిని దర్శించే సాక్షి.
Now do it for a moment, for 1 minute. Idam manaha aham sakshi. నిశ్చలమైన మనస్సు, చలనంతోనున్న మనస్సు, రెంటికి నేను సాక్షి. ఇదం మనః అహం సాక్షి. ఇదం మనః అహం సాక్షి. జాగ్రత్తగా గమనించండి. మనస్సును గమనిద్దామని ప్రయత్నం చేస్తే, unlike the river, it becomes still. రివర్ని చూస్తుంటే చూడకపోయినా ప్రవాహం పోతూ ఉంటుంది. మనస్సుని చూడడం మొదలెడితే అది ఆగిపోతుంది. ట్రై అండ్ వాచ్. Try and watch the mind. Watching the mind is a great effort, not simple, because మనము మనసుతో పాటు పరుగులు పెట్టడానికి, ప్రవాహంలో ఉండడానికి అలవాటు పడిపోయాం. కాబట్టి ఆ ప్రవాహానికి ఒడ్డున నుండి ఆ ప్రవాహాన్ని దర్శించడం కొంత అభ్యాసం కావాలి. ఎప్పుడైతే దర్శించడం మొదలుపెట్టాను, ప్రవాహం ఆగిపోతుంది, శాంతంగా ఉంటుంది. ఒకవేళ కంటెంట్ వచ్చినా ఇది కంటెంట్, విషయం, సంకల్పం, నేను కాదు అంటూ విడిగా, క్లియర్గా, డిస్టింక్ట్గా తెలుస్తుంది. అలర్ట్గా ఉండాలి. దానికి ఏకాగ్రత ఉంటే సరిపడుతుంది. మనస్సును విట్నెస్గా చూడడం వస్తుంది. అదిగో ఆ సంకల్పం వచ్చింది, నేను ఫలానా ఊరు వెళ్ళాలి. వచ్చింది సంకల్పం. బట్ వాట్ am I? I am witnessing that sankalpa. I am not that sankalpa. ఇదే ఇదం మనః అహం సాక్షి. It's a very big thing. It is very powerful. Watching the mind as witness is very powerful. That is close to ఆత్మజ్ఞానం. భయము కలిగింది, వెంటనే సాక్షి. భయము మనసుకు కలిగింది, నీవు సాక్షివి. ఈర్ష్య కలిగింది, ఓహో, చిరునవ్వుతో మనస్సులో ఈర్ష్య ఉంది, నేను ఈర్ష్యకు సంబంధం లేదుగా, సాక్షిని. వాచ్ ద మైండ్.
మనసులో చెడు సంకల్పం వచ్చింది. డోంట్ కండెమ్ ఇట్. నిందించవద్దు. ప్రయత్నం చేసి మార్చుకోవచ్చు సంకల్పాన్ని. మనసులో మంచి ఆలోచన వచ్చింది, సమర్థించనక్కరలేదు, జస్టిఫై చేయక్కర్లేదు. డోంట్ ఓన్ దట్ సంకల్ప, ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్. మంచి సంకల్పమైన చెడు సంకల్పమైన నేను దాని ఓనర్ని కాను. అవి మనసువి. ఎలాగైతే ప్రవాహంలో ఉన్న పువ్వులు దుర్గంధభరితమైన జంతు శరీరము నాకు అంటవో, మనసులోని మంచి చెడులు నావి కావు. శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానాపమానయో. శీత ఉష్ణ, heat and cold for the body. Sukha, dukkha are for the indriyas. Mana, apamana, avamana. Apamana ante avamana for the mind. They are not mine. Why should I own them? I am this Sakshi. This is meditation. మనసును సాక్షిగా దర్శించడమే, ప్రవాహానికి సాక్షిగా ఉండడమే ది గ్రేట్ మెడిటేషన్. ఎ వెరీ పాజిటివ్ థింగ్, ఎ వెరీ బిగ్ థింగ్. నౌ చేయండి. ఇదం మనః అహం సాక్షి. మనోధర్మం ఏమిటి? ప్రవాహము, కంటెంట్, విషయాలు. సాక్షి ధర్మం ఏమిటి? నో ప్రవాహం, నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్రవాహం, అండ్ నో కంటెంట్, జస్ట్ విట్నెస్. విత్ దట్ అండర్స్టాండింగ్, డూ దిస్. ఇదం మనః అహం సాక్షి. ఇదం మనః అహం సాక్షి. No prompt. Do it. Om. 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 విశ్రాంతిగా కూర్చోండి. కన్నులను నెమ్మదిగా తెరవండి. ఇప్పుడు మనస్సును దర్శించండి. రోజంతా ఇదే పని. యాజ్ వాట్? యాజ్ ద విట్నెస్. ఇదం మనః అహం సాక్షి. ఇదం మనః అహం సాక్షి. ఇదం మనః అహం సాక్షి. స్వస్తి.